ఎక్కడికి వెళ్తున్నావు? స్కూల్కి. నువ్వు డిషి స్కూల్కి వెళ్తున్నావా? ఎక్కడ కమ్ముడు? స్కూల్కా? బాగా చదువుకోవాలి. హాలిడేస్ తర్వాత స్కూల్కి పంపిస్తున్నాం. లాస్ట్ టైం జాయిన్ చేసినప్పుడు వాళ్ళ డాడీ లేడీ, సారీ వాళ్ళ డాడీ ఉన్నాడనమాట స్కూల్కి పంపించే టయానికి. డిజీ బాబు పాపం అర్థం కాల వాళ్ళ అక్కని స్కూల్ రూమ్లో వదిలిపెట్టేసి మేము బయట ఉన్నాం కాసేపు, ఫస్ట్ డే కదా ఆఫ్టర్నూన్ నుంచి తీసుకెళ్దామని. ఏం అర్థం కాల. అక్క ఇప్పుడు దాకుండింది, ఇప్పుడు కనిపించలేదని ఫేస్ అలా పెట్టుకున్నాడు మా డిషి బాబు. పాపం వాళ్ళ అక్కని బాగా మిస్ అవుతాడు. చిన్నగా ఉన్నప్పుడు ఏం తెలిసేది లేదు. నేను డిషి మేమిద్దరం ఒకరికొకరు ఉంటే చాలన్నమాట. ఇప్పుడు ఆడే ఏజ్ కదా, వాళ్ళ అక్క కనిపించకపోతే అడుగుతూ ఉంటాడు, మమ్మీ అక్కేది స్కూల్కి వెళ్ళిందా, ఎప్పుడు వస్తుంది అని. సరే పాపని క్లాస్ రూమ్లో వదిలిపెట్టేసి మేము కిందకు వచ్చేసామన్నమాట. అక్కడే ఉంటే క్లాస్ రూమ్ బయట ఏడుస్తుందని. అక్కడ అందరూ ఆడుతున్నారు, వాళ్ళని చూస్తున్నాడు కానీ ఆడలేదనమాట. లాస్ట్ ఫైనలీ ఏమనుకున్నాడో ఏమో, వాళ్ళని చూసి ఎలా ఆడాలో అవి నేర్చుకొని నేను కూడా ఆడతానని చెప్పి అది చూపిస్తున్నాడు. అమ్మయ్య అయిపోయింది క్లాస్ అనుకుంటుంది మా పాప. లీనా పాప వచ్చేసింది, వాళ్ళ డాడీని ఎత్తుక్కుంటుంది. ఎక్కడ మా డాడీ కనిపించలేదన్న, అటు సైడ్ ఉన్నాడంటే మళ్ళీ కావాలని క్లాస్ రూమ్లోకి వెళ్తుంది. అంటే ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం కదా అని పైకి కిందికి వచ్చాక ఆడుతుంది తను కూడా. చదవాలి కదా మరి, బుక్స్ కావాలి అంటావు. ఇన్ని బుక్స్ ఎలా చదవాలంటే చదవాలి కదా. చదవాలి కదా, ఎప్పుడు చదవాలంటే ఏరోప్లేన్. వాటర్లో లేదురా, అది పైన పైన వెళ్తుంది స్కైలో. స్టార్స్ అవి.